కానిస్టేబుల్ ఉద్యోగం పోలీస్ వ్యవస్థకు మూలస్తంభం లాంటిది. మీరు లేకపోతే పోలీస్ వ్యవస్థకు జీవం లేదు, ధైర్యమూ ఉండదు. మీ ఒంటిపై ఉన్న కాకి డ్రెస్ కనపడితే ప్రజలకు ఎక్కడలేని ధైర్యం వస్తుంది. కాకి సమాజానికి రక్షణ కవచం వంటిది. అలాంటి కాకి గౌరవాన్ని తగ్గించుకోవద్దు. శాంతి భద్రతలపైనే దేశాభివృద్ధి అయినా రాష్ట్రాభివృద్ధి అయినా ఆధారపడి ఉంటుందన్నారు. అలాంటి శాంతి భద్రతలను పరిరక్షించే మీరు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తులన్నారు. నియామక పత్రాలు స్వీకరించిన కానిస్టేబుళ్లంతా శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యతలు స్వీకరించి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పెరేడ్ గ్రౌండ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోంశాఖ మంత్రి మంగళపూడి అనితలతో కలిసి కానిస్టేబుళ్ల నియామక పత్రాల ప్రధాన కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ముఖ్యమంత్రితో కలిసి శిక్షణకు ఎంపికైన 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నేను అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజునే పాలనలో సుస్థిరత కోసం, యువత భవిష్యత్తు కోసం నిలబడతామని మాటిచ్చాం. మేము అధికారంలోకి వచ్చే నాటికి అవినీతి వ్యవస్థీకృతమై ఉంది. వ్యవస్థీకృతమైన అవినీతిని పారదోలేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి పంచాయతీరాజ్ శాఖలో 10,000 పైచీలకు ఉద్యోగులకు ఒకేసారి పదోన్నతులు కల్పించాం. చంద్రబాబు నాయుడు దార్శనికత, సలహాలు, సూచనలతోనే అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేయగలిగాం. అదే కోవలో ఈ రోజున 6,000 మందికి ఒకేసారి నియామక పత్రాలు అందిస్తున్నాం. వీరంతా నియామక పత్రాలు అందక 3.5 విలువైన కాలాన్ని కోల్పోయారని పవన్ కళ్యాణ్ అన్నారు. గత పాలకులు 2022లోనే కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ ఆర్భాటంగా నోటిఫికేషన్ ఇచ్చారు. కేసుల రూపంలో న్యాయపరమైన చిక్కులు ఎదురైతే పట్టించుకోకుండా వదిలేశారు. ఉద్యోగ నియామకాలకు ఉన్న అడ్డంకులు తొలగించడం ఎలా అనే కనీస ఆలోచన చేయలేదు. అర్హత ఉన్న ఉద్యోగాల కోసం మీరంతా ఏళ్ల తరబడి వేచి చూసేలా చేశారు. మీరు కోల్పోయిన 3 ఏళ్ల కాలం మీ జీవితంలో కానీ, మీ సర్వీసులో కానీ ఎంతో విలువైనది. మీరు కోల్పోయిన 3.5 ఏళ్ల కాలాన్ని తిరిగి ఇవ్వలేం. కానీ ముఖ్యమంత్రి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మీకు అండగా మేమున్నామన్న భరోసా ఇస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కానిస్టేబుళ్ల నియామకాల ప్రక్రియ తక్షణం పూర్తి చేయాలని సంకల్పించింది. ఒక దృఢ సంకల్పంతో న్యాయపరమైన చిక్కులు తొలగించే ప్రక్రియను ప్రారంభించింది. మీ నియామకానికి చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసిన తర్వాతే అన్ని రకాల పరీక్షలు పూర్తి చేశాం. ఈ రోజున ఒకేసారి ఎంతమందికి నియామక పత్రాలు అందజేస్తున్నాం. ఇది కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. మొత్తం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే 6,014 మంది ఎంపిక కాగా 5,757 మంది ఫిట్నెస్ పరీక్ష దాటి శిక్షణకు అర్హత సాధించారు. అందులో 1,062 మంది మహిళలు కూడా ఉండడం ఆనందంగా ఉంది. క్లిష్ట పరిస్థితులకు ఎదురు నిలిచి ఇక్కడ వరకు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా సత్కరించాలి. ఒక్కొక్కరిలో నాకు ఒక్కొక్క ఝాన్సీ రాణి కనిపించారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేయడానికి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కృషి, పట్టుదల అభినయమని పవన్ కళ్యాణ్ అన్నారు. కానిస్టేబుల్గా ఎంపికైన ఒక్కొక్కరి విజయగాథలు నన్ను ఎంతో కదిలించాయి. ఇక్కడ ఉన్న 6,000 మంది వెనక ఒక్కో కథ, ఒక్కో కష్టం ఉన్నాయి. కాకి ఉద్యోగం బాధ్యతతో కూడిన ఉద్యోగం. బాధ్యతతో కూడిన ఈ ఉద్యోగాలు చేసేందుకు అంతా భయపడతారు. మీరు సమాజం కోసం ఎదురొచ్చి మరీ సేవ చేస్తున్నారు. కోట్లాది మంది జనానికి ధైర్యం ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల మాన ప్రాణ సంరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తుంది. మరీ ముఖ్యంగా మహిళల భద్రత అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. శాంతి భద్రతల పరిరక్షణలో తరతమ భేదాలు చూడం. కులం, మతం, ప్రాంతీయత అనే తేడాలు చూడం. కొత్త కానిస్టేబుల్ అంతా అదే పందాన్ని అనుసరించాలి. మీ ఉద్యోగ జీవితంలో మీరు మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.